నెల్లూరులో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో కావలి వైసీపీ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతాంగం కోసం అనేక ప్రాజెక్టులు చేపడితే నేటి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గతంలో తన మామకి వెన్నుపోటు పొడిచినట్లే ఇప్పుడు రాయలసీమ రైతులకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. ప్రారంభించి వాటిలో చాలా వరకు కంప్లీట్ అయితే కొన్ని మధ్యలో ఉండటం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రైతులకి వ్యతిరేకంగా రైతులను ఎక్కడ మోసం చేద్దామా, అసలు వ్యవసాయమే దండగా అని మాట్లాడిన వ్యక్తి ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తూర్పుపోవడం అనేది ఒక ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆయన శిష్యుడి కోసం చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టిన రాయలసీమకి ఆ రాయలసీమలో ఉండే రైతాంగానికి గుర్తుపోయడం అందరికీ తెలిసిందే. ఒక పక్క సొంత మామూలు వెన్నుపోటు పొడిచారు, అదేవిధంగా రాయలసీమ రైతాంగానికి ఈరోజు వెన్నుపోటు పొడుస్తున్నారు. కాబట్టి ఈరోజు రాయలసీమకి జరుగుతున్న అన్యాయం కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు ఆ ఎత్తిపోతల పథకం వల్ల ముఖ్యంగా రాయలసీమతో పాటు మన నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా కూడా ఎంత లబ్ధి పొందుతున్నాయో, ఒకవేళ ఆ పథకం ఆగిపోతే దానివల్ల మనకు జరిగే నష్టాన్ని కూడా మన రైతాంగానికి మనం వివరించాల్సిన ఆవశ్యకత ఉంది, ప్రజలకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే మొట్టమొదటిగా ఈరోజు మన నెల్లూరు జిల్లాలో గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో, చైతన్య గారి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ పెట్టడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి మనమంతా కూడా ఈ కార్యక్రమాన్ని మండల స్థాయికి తీసుకుపోవాలా, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి కూడా మనం ఎప్పుడైతే బలంగా తీసుకుపోతామో, రైతాంగంలో అవగాహన కల్పిస్తామో అప్పుడే దీని మీద ఒక ఉద్యమంలాగా మనమంతా ఉద్యమించేదానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనమంతా కూడా ఈ విషయాన్ని బాగా డీప్గా మనం మళ్ళా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోవాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు మనకి సోమశేఖర్ నుంచి మనకి మా కావలికి సంబంధించి కావలి బైపాస్, సంఘం బైపాస్ కూడా అడుగున్నాము. అటువంటివి కూడా మాకు వస్తే మా కావలి నియోజకవర్గంలో సస్యశ్యామలంగా 2 పంటలు పండడానికి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో కొంత భాగం 2 పంటలు పండడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిని కూడా మనం జనాగా తీసుకుపోగా వీటన్నిటి కూడా నీరు రావాలంటే మనకి రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, అదేవిధంగా పోర్గేట్ పాలు, హెడ్ గేట్ అక్కడి నుంచి నీరు వచ్చేది కావచ్చు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అక్కడ మనకి అన్యాయం జరగకుండా చంద్రబాబు నాయుడు వల్ల వాటిని మనం వ్యతిరేకిస్తూ ప్రజలకు పోవాలని కోరుకుంటూ ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ఆవేశిస్తున్న ప్రజలకు, ఇక్కడ విచ్చేస్తున్న రైతాంగానికి అక్కడ ఉద్దేశంతో రైతుల కోసం పోరాడాల్సిన సమయంలో ఇటువంటి సమావేశం ఏర్పాటు చేయడం చాలా శుభమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈనాడు మా ప్రభుత్వం, ఈనాడు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రైతుల మీద కానీ, నీటిపారుదల ప్రాజెక్టుల మీద కానీ ఆయనకి శ్రద్ధ లేదు. వ్యవసాయం దండగానే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈనాడు మన ముందున్నటువంటి ముఖ్యమంత్రి. కానీ నీటిపారుదల ప్రాజెక్టుల గురించి చెప్పుకోవాలంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారికి తర్వాత అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ, కేవలం నెల్లూరు జిల్లా విషయానికి వచ్చినప్పటికీ ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం సోమశేఖర ప్రాజెక్టులు నిర్మించిన 74 టీఎంసీ కెపాసిటీతో దాన్ని నిర్మించిన స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే దాన్ని 74 టీఎంసీలు నింపిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దిగింది. అదొకటే కాదు,
రాయలసీమ దగ్గర పోతిరెడ్డిపాడు హెడ్డకేర్ దగ్గర గతంలో 11,000 క్యూసెక్కులు నీరు వచ్చేదానికి వీలుంటే దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 40,000 క్యూసెక్కులు పెంచి సోమశిలకి నీరు తీసుకొచ్చి నెల్లూరు జిల్లా కాపాడిన ఘనతగా రాజశేఖర రెడ్డి గారికి చెందింది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 40,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్డకేర్ దగ్గర కాలువ ఏర్పాటు చేస్తుంటే ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా వాళ్ళని కోనసీమలో రెచ్చగొట్టి మన నీళ్ళని రాయలసీమని రాజశేఖర్ చూసుకుంటున్నాడు అని చెప్పి ఏమి ఉమ్మగారి చేత వారి బృందం చేత దమనాలు చేయించిన ఘనత నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. నాడు రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ప్రాంతం మీద రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లా మీద ప్రేమతో రైతుల మీద అభిమానంతో అనేక బాధ్యతలు చేపడితే మళ్ళా ఆయన తననే ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో 840 అడుగులు నీరుంటే మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్డకేర్ నీరు వస్తాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీరు తోడటం మొదలుపెట్టిన తర్వాత అది గమనించినటువంటి మన యువ నాయకుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రోహం జరగకూడదు, అన్యాయం జరగకూడదు అని చెప్పి 800 అడుగులకి ఇంకా తక్కువనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి ఇంతకన్నా ద్రోహం ఇంకేమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజు మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఆయన శిష్యుల కోసం లేదా ఓటు కేసు కోసము మధ్యలో దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముందుకు వచ్చిన ఘనత ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కింది. కాబట్టి దీన్ని ప్రజల్లో తీసుకోకపోయేదానికి ఇదేదో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే మనకు సంబంధించింది కాదులే, మనకేం మనకు దీనివల్ల ఉపయోగం ఉంది, రాయలసీమదేమో అన్న అపోహ రైతుల నుంచి తొలగించేదానికి ఈరోజు మనం జిల్లా స్థాయిలో పెట్టుకున్నటువంటి ఈ సమావేశాన్ని నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా గ్రామ స్థాయిలో తీసుకెళ్లి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల జరిగే లాభాలు, లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయడం వల్ల కలిగే నష్టాలు ప్రజలకు తెలియజేసి మెడికల్ కాలేజీల మీద ఏ విధంగా అయితే ఉద్యోగం చేసామో కోటి సంతకాలు పెట్టించుకున్నామో ప్రజల్లోకి తీసుకెళ్లి ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యామో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా అదే విధంగా సక్సెస్ అయ్యి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు మెడలు వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించడానికి